హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న గొడుగు స్వప్న. ఈరోజు వీడియోలో మనం గడ్డితో టీ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాం. ఏంటి ఈ పిల్లకి పిచ్చా, గడ్డి ఏంటి టీ ఏంటి అనుకుంటున్నారా? అవునండోయ్, గడ్డితో ఈరోజు టీ పెడుతున్నాం. సో చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఈ గడ్డితోనే మనం ఇవాళ టీ చేసుకుంటున్నాం. దీనిని మా సైడు లెమన్ గ్రాస్ అంటారు, అంటే నిమ్మగడ్డి. మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయండి మనకి. ఈ లెమన్ గ్రాస్ని వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ చేయొచ్చు. అలానే మనలో ఏమన్నా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుకోవచ్చండి. ఈ గడ్డి మనకు ఎక్కడంటే అక్కడ దొరకదండి. మాకు తెలిసిన అన్న కాశ్మీర్ నుండి తీసుకొచ్చాడు దీన్ని. అండ్ ఇక్కడ తులసి ఆకులు కూడా చాలా బాగా యూస్ అవుతాయి మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచడంలో. ఎవరైనా కూడా ఈ టీని గ్రీన్ టీ లాగా కూడా తాగొచ్చు, లేదు మనం తాగలేమనుకుంటే నార్మల్గా టీ చేసుకునైనా తాగొచ్చు. ఇందుకోసం మనము ఒక బౌల్లో వాటర్ని బాగా బాయిల్ చేయాలండి. అలా మరుగుతున్న సమయంలో మనం ఈ గడ్డిని అలానే 2 తులసి దళాలని వేసి బాగా బాయిల్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేయాలి. చూస్తున్నారుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు దీన్ని బాగా బాయిల్ చేయాలి సిమ్లో. బాగా బాయిల్ అయిన తర్వాత వీడియోలో చూస్తున్నట్టు అక్కడ చూడండి, గ్రీన్ కలర్లో వాటర్ అంతా చేంజ్ అయ్యింది. సో అలా గ్రీన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా బాయిల్ చేయాలి. మనకు గ్రీన్ టీ కావాలంటే ఈ వాటర్ని వడగట్టుకొని తాగేయడమే అండి. లేదు మేము అలా తాగలేమనుకుంటే దీనికి మనం టీ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇందులోనే మనము ఒక 1/2 టేబుల్ స్పూను టీ పొడి వేయాలి. చూడండి ఇప్పుడు నేను వీడియోలో వేస్తాను. సో ఇలా ఈ టీ పొడి వేసి బాగా బాయిల్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేయండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనము సిమ్లో చేస్తేనే ఆకుల ఫ్లేవరు, టీ పొడి మొత్తం బాగా బాయిల్ అయ్యి మనకు టీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. అండ్ ఇప్పుడు చలికాలం కదండి, మనకి చాలామందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంటుంది. కోల్డ్ కాఫ్తో చాలా బాధపడుతుంటారు కదా. ఈ టీ తాగడం వల్ల మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఈవెన్ నాకు కూడా ఫ్యూ డేస్ బ్యాక్ చాలా థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండింది. నేను ఇలా టీ చేసుకొని 3 days తాగానండి. నాకు థ్రోట్ చాలా క్లియర్ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత మీకు ఎన్ని కావాలో అన్ని మిల్క్ యాడ్ చేయండి. నేను ప్రజెంట్ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, సో నాకు ఒక్కదానికే పెట్టుకుంటున్నాను. నాకు కావాల్సిన మిల్క్ని నేను యాడ్ చేశాను. తర్వాత బాగా సిమ్లోనే బాయిల్ చేయండి. మిల్క్ అవంతా బాగా మిక్స్ అయ్యి బాగా బాయిల్ అవ్వాలి. అప్పుడు టీ చాలా టేస్టీగా వస్తుంది. అండ్ నేను మర్చిపోయాను ఇందాక అల్లం యాడ్ చేయడం. అల్లం కూడా మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా పెంచుతుంది. ఇందాక మర్చిపోయాను. మీరు వాటర్ బాయిల్ చేస్తున్నారు కదండి, అప్పుడే ఈ అల్లం కూడా దంచి ఒక 2 ముక్కలు అందులో వేయండి. నేను మర్చిపోయాను కాబట్టి ఇక్కడ లాస్ట్లో వేస్తున్నాను. మీరు ముందే వేసుకోండి. తర్వాత మీకు ఎంత కావాలో అంత షుగర్ యాడ్ చేయండి. మీరు ఎక్కువ షుగర్ కావాలనుకుంటే ఎక్కువ, తక్కువ షుగర్ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. సో ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఈ టీని వడకట్టుకొని తాగడమే అండి. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చిన్న గొడుగు స్వప్న. ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మంచి యూజ్ఫుల్ వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి.